తెలంగాణ సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై సీఎల్పీలో చర్చ జరిగింది. అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సమావేశంలో సీఎం ఏం చెప్పారో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగింది. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, మంత్రి పదవి కోరేవారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే వారికే నష్టమని స్పష్టం చేశారు రేవంత్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వచ్చే లాభం కంటే కలిగే నష్టమే ఎక్కువ ఉంటుందని, పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని సీఎం తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. అందరూ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పినప్పటికీ సీఎల్పీ భేటీకి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. వీరు ముగ్గురు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు రేవంత్. ఆనాడు ₹2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్న బియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని, భూభారతిని రైతులకు చేరవేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందాలని, ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు రేవంత్ సూచించారు. కులగణన ద్వారా 100 ఏళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులు తీసుకొచ్చామని రేవంత్ వివరించారు. ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెబుతూ రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటించేలా కార్యక్రమం రూపొందించుకోవాలని సూచించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు సమయం కేటాయిస్తానని రేవంత్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని, పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందన్నారు. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని, మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచించారు.